don't know how many of you know about me, so I want to share few things about me. నా పేరు డాక్టర్ అంజలి. నేను ఉండేది కూడా హైదరాబాద్లోనే. ప్రజెంట్ నేను దేవుని కొరకు ఒక ఇవాంజలిస్ట్గా వాడబడుతూ ఉన్నాను. అంటే యేసయ్య నాలో పెట్టిన భారము, నాకు ఇచ్చిన దర్శనము సువార్త ప్రకటించమని. 2014లో దేవుడు నన్ను సేవకు పిలవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు యేసయ్య మీద ఆధారపడుతూ ఇప్పటి వరకు మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో 18 రాష్ట్రాలు వెళ్ళి నేను యేసయ్య సువార్తని అందించగలిగాను. అలాగే అలాగే ఇతర దేశాలు దాదాపు 9 దేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో క్రీస్తుకి సాక్షిగా నేను నిలబడడం జరిగింది. ఈ విధంగా యేసయ్య నన్ను గడిచిన 11 ఇయర్స్గా స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తన సాక్షిగా వాడుకుంటూ నా ద్వారా నశించిపోతున్న ఆత్మలను రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ మై ప్రజెంట్ లైఫ్. ఇప్పటివరకు మీకు చెప్పింది నా ప్రజెంట్ జీవితం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఈరోజు మా మధ్యలోకి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం కానీ ప్రశ్న కానీ ఉంటే విషయం అంతా అక్కడే ఉంది. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. హిజ్రాలో అంటే మీ అందరికీ బాగా తెలుసని అనుకుంటున్నాను. మీరు సొసైటీలో చాలాసార్లు వాళ్ళని చూస్తూ ఉంటారు. రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర వాళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటన చేసుకుంటూ ఉంటారు. నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని. ఇది విన్నాక మీలో చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం మన యేసయ్యకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా మీకు? ఆశ్చర్యకరుడు. ఆయన ఊరికే అనలేదు ఆశ్చర్యకరుడు అని. ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా, వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా? 33 సంవత్సరాల మా మరణాత గాస్పల్ మినిస్ట్రీస్లో ఇప్పటివరకు ఇక్కడ నిలబడి ఎంతోమంది పురుషులు, స్త్రీలు యేసయ్య మాటలు చెప్పారు. కానీ ఎప్పుడూ కూడా ఈ 33 సంవత్సరాల్లో ఒక హిజ్రా వచ్చి యేసయ్య మాటలు చెప్పడం మేము మా చర్చిలో ఎప్పుడు కూడా చూడలేదు. అసలు మా చర్చి హిస్టరీలోని ఇది చాలా వింతగా, కొత్తగా ఉంది. వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా, ఇలాంటి వాళ్ళకి కూడా దేవుని సేవ చేసే అర్హత ఉంటుందా అని రకరకాల సందేహాలు, డౌట్స్, క్వశ్చన్స్ ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి ఉండవచ్చు. అయితే అందరికీ ఒక క్లారిటీ రావడం కోసం ఒకే ఒక మాట చెప్తాను. మన యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి వ్యక్తినైనా తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్. చెప్పండి, నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన యేసయ్య మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ. లిజన్ ఎవ్రీబడి, ట్రై టు అండర్స్టాండ్. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ, బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షల్. అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్. God never calls the qualified, but he qualifies the called. If God has to do great things by making stand and use of most common person, I, Anjali, is the best example for that. అంటే దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే గొప్ప వాళ్ళని పిలవడండి. ఆయన సామాన్యులను పిలిచి గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణగా ఈరోజు దేవుడు నన్ను మీ ముందుంచాడు. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు ఏలియా కోసం దేవుడు కాకుల్ని వాడుకున్నాడు, రైట్? పస్కా పండుగలో దేవుడు గాడిదని వాడుకున్నాడు. మరి ఈరోజు ఈ మరణాత గాస్పల్ మినిస్ట్రీస్ వారు జరుపుకుంటున్న ఈ 33 సంవత్సరాల వార్షికోత్సవం కోసం యేసయ్య అంజలిని వాడుకోబోతున్నాడు. గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా, అంజలి నువ్వు 2014లో సేవకు వచ్చినా అని చెప్పినావు కదా, నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న మీలో ఎవరైనా నన్ను అడిగితే దానికి నా సమాధానం, నేను సేవకి రాకముందు
ఇదే హైదరాబాదులో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం షాప్స్ దగ్గర నేను చప్పట్లు కొడుతూ భిక్షాటన చేసుకుంటూ బ్రతికేదాన్ని. మీరు చెప్తే షాక్ అవుతారు. ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఇదే ట్యాంక్ బండ్, ఇదే నెక్లెస్ రోడ్, ఈ ఏరియాల్లో 15 సంవత్సరాల క్రిందట ఈవినింగ్ టైంలో ఆ ట్యాంక్ బండ్, ఆ నెక్లెస్ రోడ్, ఆ ఏరియాల్లో కొంతమంది కపుల్స్, కొంతమంది లవర్స్ కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చప్పట్లు కొట్టి భిక్షాటన చేసేదాన్ని 15 సంవత్సరాల క్రిందట. అక్కడ కపుల్స్ కూర్చుంటే వాళ్ళని మీ ఫ్యామిలీ బాగుండాలని బ్లెస్ చేయడము, ఒకవేళ లవర్స్ కూర్చుంటే వాళ్ళని ఏదో లోకానుసారమైన హీరో పేర్లతో, హీరోయిన్ పేర్లతో వాళ్ళని పొగిడి, ఏంటంటే వాళ్ళ నుంచి ఎంతో కొంత మనీ మనకి రావాలి, నా కడుపు నింపుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ జేబులో ఉన్న 5 రూపాయల కోసం, 10 రూపాయల కోసం, 20 రూపాయల కోసం ఏదో లోకానుసారమైన హీరోల పేర్లతోనో, హీరోయిన్ పేర్లతోనో ఆ లవర్స్ని పిలుస్తూ వాళ్ళని చక్కగా హ్యాపీగా సంతోషపెట్టి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటూ ఆ విధంగా భిక్షాటన చేశాను. కానీ ఆ రోజు 15 ఏళ్ల క్రిందట నేను ఇదే ట్యాంక్ బండ్ దగ్గర భిక్షాటన చేస్తున్నప్పుడు అనుకోలేదు. 15 ఏళ్ళు అంటే అప్పుడు మన మరణాత గాస్పెల్ మినిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నేను అనుకోలేదు ఇదే మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్లో దేవుడు తన సాక్షిగా మారుస్తాడని చెప్పి. నేను అదే అంటున్నా, ఊహించని కార్యాలు చేయడమే మన యేసయ్యకి సాధ్యం. మన ఊహకు అందదు. నేను ఆ రోజు ఆ కపుల్స్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ చేయి చాపుతున్నప్పుడు నేను అనుకున్నానా, ఒకానొక టైంలో ఇక్కడ ఉన్న ఇదే మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్లో దేవుడికి సాక్షిగా నేను నిలబడతానని. ఐ కుడెంట్ బిలీవ్. నేను నమ్మలేదు అసలు అప్పుడు. బట్ దేవుడు ఊహించని రీతిలో ఈరోజు తన సాక్షిగా నిలబెట్టాడు. నేను ఎక్కడైతే పడిపోయానో దేవుడు అక్కడ నన్ను తన సాక్షిగా వాడుకుంటున్నాడు. ఐఎమ్ నాట్ గెటింగ్ షే టు సే దిస్. ఇవన్నీ చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడను. ఎందుకో తెలుసా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడో. ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడు. మీరు అనుకోవచ్చు, ఏంటి అంజలి తన గతం గురించి అంత ఓపెన్గా చెప్పేస్తుంది. కొంతమంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గతాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు కదా అని అంటే, ఒక మాట చెప్పనా, నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నేను నమ్ముకున్న, నా బ్రతుకుని మార్చిన యేసయ్య, మీరు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీ అందరికీ అర్థమయ్యేది. యామ్ ఐ రైట్? అవునా కాదా? ఒక మాట అడుగుతాను, సారీ టు ఆస్క్ లైక్ దిస్. ఇలా అడుగుతున్నందుకు ముందే క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇలా అడగట్లేదు. కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీ అందరికీ అర్థం కావడం కోసం ఇలా అడుగుతున్నా. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ లైఫ్లో మీకున్న ప్రాబ్లమ్స్కి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కి, మీ లైఫ్లో మీకున్న ఇబ్బందులకి, కష్టాలకి ఇక్కడున్న మీలో ఎవరైనా జీవితంలో అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? సారీ టు ఆస్క్ లైక్ దిస్. క్షమించండి ఇలా అడుగుతున్నందుకు. ఎనీబడి, ఇక్కడున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి, ఆర్థిక సమస్యలకి అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? ఆ ఆలోచనే మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనెన్ని కష్టాలు పడి ఉంటానో ఒకసారి మీరు ఆలోచించండి. జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడంటే, ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట్లు కొడితే ఆ చప్పట్ల శబ్దం వినబడి మీలో కొంతమంది బాత్రూములో దాక్కుంటారు. ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే మీలో కొంతమంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు. ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా మీరు చీ కొడతారు, అసహించుకుంటారు, భయపడతారు. కానీ ఈరోజు అదే హిజ్రా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు. మీకు ఇంకా అర్థం కావట్లేదా యేసయ్య ఎంత గొప్ప దేవుడో? యేసయ్య గొప్ప దేవుడని మీకు 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి మీకు అర్థం కావాలి మీరు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఏమంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేస్తాను అనుకుంటున్నారా? సమాజము చేత వెలివేయబడిన ఒక జీవితం ఈరోజు 33 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్లో ఇక్కడ నిలబడి మాట్లాడుతుంది అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ రోజుల్లో పురుషులు స్త్రీలు సేవ చేయడమే చాలా కష్టం. మరి అయ్యగారు అమ్మగారు మరి 33 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. నేటి దినాలలో 2-3 సంవత్సరాలు సేవ చేయడమే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒక ఇవాంజలిస్ట్గా దేవుడు నన్ను అనేక ప్రాంతాలు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి నేను చూసిన అనుభవాలతో చెప్తున్నాను. మరి వాళ్ళు 33 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారంటే ఎన్ని పోరాటాలు, ఎన్ని ఎదుర్కొని ఉంటారు, ఎన్ని భరించి ఉంటారు, ఎన్ని సహించి ఉంటారు.
మరి ఈ రోజుల్లో స్త్రీలు పురుషులు సేవ చేయడమే చాలా కష్టమైపోతున్న ఈ దినాలలో ఒక హిజ్రాగా నేను గడిచిన 11 సంవత్సరాలుగా ఒక ఇవాంజలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేస్తాను అనుకుంటున్నారా? ఈ యానివర్సరీ ప్రోగ్రామ్కి రావడానికి మీకు అరగంటో గంటో 2 గంటలో టైం పట్టుండొచ్చు. కానీ ఈ సభలో మీ అందరి ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు, నా యేసుకి మాత్రమే తెలుసు. అంత ఈజీ కాదు నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే. గొంగలి పురుగును చూసి అందరూ ఏ విధంగా అయితే అసహించుకుంటారో, భయపడతారో, చీకొడతారో, ఒకప్పుడు ఈ లోకంలో బ్రతికినప్పుడు అందరూ నన్ను అసహించుకున్నారు, చీకొట్టారు, భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ గొంగలి పురుగు మీద క్రీస్తు రక్తము ప్రోక్షించబడిందో, గొంగలి పురుగు లాంటి నా స్థితిని యేసయ్య సీతాగో చిలుకగా మార్చాడు. ఒకప్పుడు నేను హిజ్రాని, కానీ ఈరోజు మాత్రం నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని. మురికి జీవితాన్ని ముత్యములా మార్చడం అది మన యేసయ్యకి మాత్రమే సాధ్యం. సో ఇది నా గురించి కొంత ఇంట్రడక్షన్ మీతో చెప్పాను. సో ఇప్పుడు అందరికీ కూడా అంజలి ఎవరనే విషయంలో క్లారిటీ వచ్చిందా లేదా? మరి కొంచెం ఆ డౌట్ మొక్కలు తీసేసి నవ్వుతూ ఉంటే బాగుంటుందేమో. మీలో కొంతమంది ఫేసులు వరద బాధితులా పెట్టారు, దయచేసి అలా పెట్టద్దు. కొంచెం కోల్గేట్ యాడ్లా మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? ఉప్పు ఉంటే నవ్వాలి మరి ఖచ్చితంగా. సంతోషం. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాట విందాము. మరి మన మధ్యలో ఒక చక్కటి పాటను పాడడానికి నాతో పాటు నా ఆత్మీయ కుమార్తె వచ్చారు. తను పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం. తన పేరు షేక్ అస్మా. తను కూడా మరి ఇందాక సేవకులు చెప్పినట్టుగా తను కూడా ఒక ముస్లిం కుటుంబం నుంచి నా సాక్ష్యం ద్వారా దేవుడు రక్షించుకున్నాడు. ఆమెకి చదువు లేదు, మన తెలుగువారు కూడా కాదు, తన మాతృభాష మలయాళం. అయినా సరే చక్కగా తెలుగులో పాటలు పాడే వారం దేవుడు ఆ బిడ్డకి ఇవ్వడం జరిగింది. మీరు చప్పట్లు కొడుతూ అస్మాను ఆహ్వానించండి. सबको प्रेज लॉर्ड। मेरा नाम है शेख अस्मा, मैं केरला की हूँ, मैं एक मुस्लिम फैमिली की हूँ। मुझे तेलुगु नहीं आती, थोड़ा बहुत आती है, కొంచెం నేర్చుకున్నాను. ఒకప్పుడు నాది నీచం బ్రతుకు, ఆ నీచను బ్రతికించి నా యేసయ్యను రక్షించాడు. నా ఆత్మీయ తల్లి ద్వారా రక్షించబడ్డాము, అంజలి మమ్మీ ద్వారా. నాకు చదువు లేవు, పాటలు విని నేర్చుకుంటాను. ఒక చిన్న పాట పాడి దేవుని మహింపద్దాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకల్లో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలు ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకల్లో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలు ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకల్లో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలు ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుండివాడినయ్యా నా తోడు నడవవా,
విడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకీ లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలు ఎవరికి చోటే లేదయ్యా లోకమంద చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంద చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకీ లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలు ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకీ లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలు ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా हालेलुया। कैसा गया हमारा आसमा गाना? अच्छा लगा? पसंद हो गया? फिर जोर से ताली बजाइए प्रभु यीशु मसीह के लिए, గట్టిగా చప్పట్లు కొడుతూ దీన్ని కనపరచాలి। అయితే మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన అస్మాని మరి ఈరోజు దేవుడు ఇలా హైదరాబాద్లో ఉంచి మరి మన మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్లో మరి యానివర్సరీ ప్రోగ్రాంలో ఇలా వాడుకుంటున్నాడు అంటే తన ద్వారా ఇక్కడున్న మనందరికీ యేసయ్య ఏం చెబుతున్నాడు అనేది ఒక ప్రశ్న. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే మరి అస్మా సిస్టర్ ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి చదువు లేకపోయినా మన తెలుగువారు కాకపోయినా తనే నా కోసం అంత చక్కగా తెలుగులో పాటలు పాడుతూ నన్ను ఘనపరుస్తూ ఉంటే మరి తెలుగు వచ్చిన మీ అందరి సంగతి ఏంటి? నేను అనట్లేదు ఈ మాట, దయచేసి గొడవకు రాకండి. ఎవరంటున్నారు ఈ మాట? యేసయ్య. నిజమే కదా, మనందరికీ తెలుగు వచ్చు, పాటలు పాడాలంటే భయం, సిగ్గు. కొంతమందిని పాటలు పాడమంటే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు కట్టుకున్న పట్టు చీరలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళ స్టైలు, వాళ్ళ యాటిట్యూడ్ చూపించుకోవడానికి పాటలు పాడేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఇంట్లో లేరంటారా? మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలేదు, ఒక మాట అయితే సూటుగా చెప్తాను, మనుషుల్ని సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. మీరు దేవుడి కోసం చేసే ప్రతి పనిలో నువ్వు ఫేమస్ అవుతున్నావా, దేవుని ఫేమస్ చేస్తున్నావా? నువ్వు హైలైట్ అవుతున్నావా, దేవుని హైలైట్ చేస్తున్నావా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీ ఆ క్వశ్చన్ని మీకే దేవుడు అప్పచెప్తున్నాడు. అస్మా ద్వారా దేవుడు మనందరికీ చెప్తున్న మాట ఒక్కటే, యేసయ్య కోసం నేను ఏదో రకంగా వాడబడాలి అనే తపన మీలో ఉంటే చాలు, నా దేవుడు ఎవరినైనా తప్పకుండా
వాడుకుంటాడు. ఆత్మని వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని కూడా వాడుకొనును గాక. వాక్యంలోకి వెళ్దాము. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఒకరు వాక్యాన్ని మైకులో చదివి సహకరించండి. గట్టిగా చదవగలిగిన వాళ్ళు చదవచ్చు. కీర్తనలు 119వ కీర్తన 71వ వచనము. మైక్ లేదా ఎవరి దగ్గర? మైక్ లేదా ఎవరి దగ్గర? శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. మేలాయను. శ్రమలు మనకి ఏం చేస్తాయని బైబిల్ చెప్తుంది? గట్టిగా చెప్పాలి. మేలు. మరి మీకు ఎందుకు ఏడుపు వస్తుంది? శ్రమలు మీకు మేలు చేస్తాయని చెప్పి మీరే చదివారు, మీరే చెబుతున్నారు. మరి మీకు ఎందుకు ఏడుపు వస్తుంది? దేవుని ఆత్మ చాలా స్పష్టంగా చెబుతున్నమాట. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న శ్రమలకి గాను రాత్రిపూట మీ ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత మీలో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆ శ్రమల్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కొంతమంది ఇక్కడ ఉన్నారని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పి మీరే చెప్పినప్పుడు, మీరే ఒప్పుకుంటున్నప్పుడు మీకు ఇంకా ఏడుపు వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి వాక్యం పట్ల మీకు విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. శ్రమ కలుగుట నాకు మేలాయను. ఇలాంటి అద్భుతమైన మాటలు మనకి ఏ గ్రంథాలను కూడా దొరకవు. మీరు ఇదే మాటని దేవుణ్ణి ఎరగని అన్యుల దగ్గరికి వెళ్ళి, అన్న అక్క శ్రమలు మనకి మేలు చేస్తాయి అని మీరు వాళ్ళతో చెప్పారనుకోండి, వాళ్ళు మీకు ఇచ్చే రిప్లై ఏంటో తెలుసా? అరే ఈమెని ఎర్రగడ్డ తీసుకెళ్ళండి అంటారు. ఏముంది ఎర్రగడ్డలో? మెంటల్ హాస్పిటల్. శ్రమలు మనకి మేలు చేయడం ఏంటే, పిచ్చిదానా మాట్లాడుతున్నావు అంటారు అన్యులు. ఎందుకంటారు వాళ్ళ మాట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయినది. దేవుని వాక్యంలో ఉన్న మర్మము, భావము, తాత్పర్యము క్రైస్తవులుగా మనకు అర్థమవుతుంది కానీ అన్యులుగా వారికి అర్థం కాదు. అందుకే శ్రమల గురించి ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు: శ్రమలనే కోరుకోవాలి, శ్రమలతోనే ఆడుకోవాలి అని. ఆ దైవజనులు చెప్పిన మాట, మన ఇంట్లో శ్రమలు లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి శ్రమలు కొని తెచ్చుకోవాలంట. ఈ మాటలు ఎవరు చెప్పారో తెలుసా? బైబిల్ మిషన్ దేవదాసాయి గారు చెప్పిన మాటలే ఇవి. మన ఇంట్లో శ్రమలు లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి శ్రమలు కొని తెచ్చుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటి? శ్రమలు ఉంటేనే మనకి దేవుడి విలువ, జీవితం విలువ తెలుస్తుంది. కష్టపడుతున్న వాడికి సుఖం విలువ తెలుస్తుంది, కానీ సుఖపడేవాడికి కష్టం విలువ తెలియదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నిజమైన సుఖం మనకి కష్టంలోనే దొరుకుతుంది. ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు. చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా సుఖభరంగా పెరిగాడు. అతనికి ఒక భార్య, ఆమెకు ఒక ఆశ. ఏంటి ఆశ? నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట సూపర్ చేసావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ. అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు, ఒసేయ్ ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు, ఈరోజు ఈ కూరలో కారం లేదు, అసలు ఇవాళ వంటే బాగోలేదు అని చెప్పి రోజు వంకలు పెడుతూ ఉన్నాడు. ఆ భార్యకి చింత, అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది, ఒక్కరోజైనా వంట బాగా చేసావని చెప్పి నన్ను పొగడ్డేంటి అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. వన్ డే ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది. అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు. అనుకోకుండా ఆస్తంతా పోయింది, పేదవాడు అయిపోయాడు. ఎంత పేదవాడో తెలుసా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజంతా కష్టపడితే కానీ కడుపు నిండినంత పేదవాడు అయిపోయాడు. పాపం ఒకరోజు ఈ వ్యక్తి కుటుంబాన్ని పోషించడం కోసం రోజంతా కష్టపడి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తే ఆ భార్య ఏం చేసింది, అయ్యో నా భర్త చాలా కష్టపడినాడని చెప్పి ఆమె వేడి వేడి అన్నము పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడితో ఈ వ్యక్తి అన్నం తింటూ తింటూ భార్య ముఖం చూసి అంటాడంట, ఓసే పచ్చడి ఎంత బాగా చేసావే. ఒకేసారి ఆ భార్య షాక్ అయిందంట, ఇదేంట్రా నాయన, ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు నీ పాపిష్నోడితో బాగుందని అనలేదు, ఆఖరికి నీ ముఖానికి నెక్స్ట్ ఏంటి, మీకు బాగా ప్రాక్టీస్ అనుకుంటా, ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని చెప్పి. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఈ కథలో ఉన్న నీతి ఏంటి? కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా
తెలియలేదు. ఎప్పుడైతే ఆస్తి అంతా పోయి సుఖం నుంచి కష్టంలోకి వచ్చాడో ఆ వ్యక్తికి అప్పుడు జీవితం విలువ, భార్య విలువ, తిండి విలువ తెలిసి వచ్చాయి. అందుకే అంటారు నా ప్రియ ఆత్మీయులారా, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా యేసయ్యా నా జీవితంలోనికి కష్టాల్ని, శ్రమల్ని రానివ్వకండి అని ప్రార్థన చేయకండి. అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. బికాజ్ శ్రమలే లేకపోతే మనం దేవుణ్ణే మర్చిపోతాం. నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే మన కళ్ళు ఏమవుతాయి? నెత్తికెక్కిపోతాయి. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? అంజలి, యేసయ్యని నమ్ముకున్నా నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది? ప్రతి ఆదివారం కుటుంబంతో చర్చికి వెళ్తున్నా మా ఇంట్లో ఈ శ్రమ ఎందుకుంది? ఆ ప్రశ్న మీలో ఎవరికైనా ఉంటే ఈ రాత్రి దేవుడు సమాధానం ఇస్తున్నాడు, వినండి. యేసయ్యని నమ్ముకున్న నీ జీవితంలో ఆ ముళ్ళు, ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మీ ఇంట్లో ఆ శ్రమ ఎందుకున్నాయో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి. ఒకవేళ నీ జీవితంలో ఆ ముళ్ళు, నీ కుటుంబంలో ఆ శ్రమ లేకపోతే నువ్వు దేవుడిని విడిచిపెట్టి తిరుగుతావేమో. నమ్మగలవా నిన్ను, నన్ను? అందుకే బైబిల్లో భక్తుడు ఒక మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాలు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల, వింటున్నారా? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూసారా? మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి, మన బుద్ధులు ఎలా మారుతాయో తెలుసా? యేసయ్యా ఎవరు నువ్వు? ఐ డోంట్ నో అనే రకాల మనం. అందుకే దేవుడు మన జీవితంలో కొన్ని ముళ్ళని, మన కుటుంబంలో కొన్ని శ్రమల్ని ఉంచి ఆయనకి దగ్గరగా పెట్టుకున్నాడు. ఒక ప్రశ్న, అంజలి, యేసయ్యకి దగ్గరగా ఉంటూ నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మనస్ఫూర్తిగా రాలా? నారు పోసిన వాడికి నీరు పోయడం తెలియదా? మిమ్మల్ని శ్రమల్లో ఉంచిన దేవుడికి మేము ఎప్పుడు సంతోషపెట్టాలో తెలియదా? తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి. మీ అందరికి ఒక నిజం చెప్పనా? ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడికి దగ్గరైన వాళ్ళం. ఎస్ ఆర్ నో? సుఖంగా, సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎప్పుడు రావాలి దేవుడి దగ్గరికి? ఒక్కసారి మీరందరూ మీ గతంలోకి వెళ్ళండి, మీ పాస్ట్లోకి. నువ్వు యేసయ్య దగ్గరికి ఎలా వచ్చావు? నువ్వు చర్చికి రావడం ఎలా మొదలుపెట్టావు? నువ్వు యేసయ్యని ఎలా తెలుసుకున్నావు అని ఆలోచించు. ఏదో ఒక కష్టం, బాధ, ఇబ్బంది, రోగం, సమస్య వచ్చినప్పుడే మనం అందరము దేవుడికి దగ్గరైన వాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఎస్ ఆర్ నో? యేసయ్య దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఏదో ఒకటి జరిగితే తప్ప మన మాట వినే రకాలమైతే కాదు. నిజానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ ఉంది. నా జీవితంలో ఏ శ్రమలు లేవు అన్నవాళ్ళు కుడ్ యూ రేజ్ యువర్ హ్యాండ్? ఎనీబడి హియర్? నో. మనందరికీ శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో, కుటుంబ పరంగానో ఏదో ఒక శ్రమ ఉంది. బట్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి? వాక్యం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ఇప్పుడు చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఓర్పు. కొంచెం గట్టిగా చెబుతున్నారా, ఉంటున్నారా? శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి అని మీరు చెబుతున్నారా, ఉంటున్నారా? చెప్పడం వేరు, ఉండడం వేరు. దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. క్రైస్తవుడిని అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుడిలా జీవించడం వేరు. am I right? ఆర్ యూ అగ్రీ విత్ మీ? ఐ రిపీట్ అగైన్. నేను మళ్ళీ చెప్తాను ఈ మాట. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా జీవించడము, బ్రతకడము వేరు. సారీ టు సే లైక్ దిస్. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది మేము క్రైస్తవులం అండి అని చెప్పుకుంటున్నారు. మీలో కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవిస్తున్నారు. ఎవరైతే క్రైస్తవులము అని చెప్పుకుంటారో వాళ్ళకి వచ్చిన శ్రమలో ఓర్పుగా ఉండలేరు. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వైపు చూస్తూ ఓర్పుగా ఉండగలరు.
కాబట్టి సంగమా, రెండు చేతులు జోడించి చెప్తున్న మాట, ఇక నుంచి మీరు క్రైస్తవులము అని చెప్పుకోవడం మానేసి క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించి చూపించండి, బ్రతికి చూపించండి. యేసు నామములో మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందునుగాక. నేటి దినాలలో నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందించాలి. ఏంటంజలి? మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందించాలా? అది పాసిబులేనా? మీరే చెప్పండి. మన ప్రవర్తనతో ఇతరులకు సువార్త అందించడం సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి చెప్తాను. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ అడుగుతాడు, అయ్యా రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి అని. అక్కడ వాళ్ళు ఆ వ్యక్తికి సువార్త చెప్పినట్టుగా కానీ, యేసు ప్రభుని నమ్ముకోమన్నట్టుగా కానీ, మాతో పాటు చర్చికి రాని పిలిచినట్టుగా కానీ మనం బైబిల్లో చూడం. మరి సువార్త చెప్పకుండానే ఆ వ్యక్తి రక్షణ పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అని ఎలా అడిగాడంటారు? చెప్పండి. ఆ వ్యక్తిని అలా అడిగేలా చేసినవి 3 సందర్భాలు. ఒకటి, ఎప్పుడైతే పౌలు శీలలు దేవుని స్తుతించడం మొదలుపెట్టారో ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అరే నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ జైల్లో చెరసాల నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇన్నేళ్ల నా సర్వీసులో ఈ జైల్లోకి వచ్చిన ఎంతోమంది ఖైదీలు ఏడవడం చూశాను, బాధపడడం చూశాను, దిగాలుగా ఉండడం చూశాను. కానీ వీళ్ళేంట్రా స్తోత్రం స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతిస్తున్నారు? ఒక సందర్భంలో ఆశ్చర్యపోయాడు. రెండో సందర్భం, ఎప్పుడైతే పౌలు శీలలు దేవుని స్తుతించడం మొదలుపెట్టారో మన దేవుడు ఏం చేశాడు? చెరసాల పునాదుల్ని కదిలించి పడేశాడు. రెండో సిచ్యువేషన్లో కూడా ఆశ్చర్యపోయాడు. మూడో సందర్భం, వాళ్ళకి పారిపోయే అవకాశం ఉన్నా వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు. ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అరే ఈ జైల్లోకి వచ్చిన ఎంతోమంది ఖైదీలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో పారిపోదామని చూస్తారు, కానీ వీళ్ళేంట్రా పారిపోయే అవకాశం ఉన్నా పారిపోకుండా ఇక్కడే ఉన్నారు. ఈ 3 సందర్భాలను బట్టి ఆ వ్యక్తికి ఫైనల్గా అర్థమైంది ఏంటో తెలుసా? వీళ్ళు నమ్ముకొని ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. అంతే. సువార్త చెప్పకుండానే సత్యాన్ని గ్రహించాడు కాబట్టే కాళ్ళ మీద పడి మరీ అడిగాడు, రక్షణ పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అని. నేను అదే అంటున్నాను సంగమా, నేటి దినాలలో నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు. నీ మాట, నీ చూపు, నీ నడవడిక, నీ ప్రవర్తన, దేవుడు నీ పట్ల చేసే కార్యాలే ఇతరులకి సువార్తగా వెళ్ళాలి. యేసు నామములో మన సంఘానికి అట్టి ఆత్మీయత దేవుడు దయచేయునుగాక. మీకు తెలుసా, శ్రమ కలుగుట నాకు మేలాయను అనే ఈ మాట నా పట్ల, నా కుటుంబం పట్ల అక్షరాల నెరవేరింది. ఎస్, శ్రమలు, కష్టాలు, బాధలు మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఎలాంటి శ్రమలో తెలుసా? చావు తప్ప వేరే దిక్కులేదు మాకు. అన్ని శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మేమేం చేసాం? మేమేం చేస్తే ఆ శ్రమలన్నింటినీ కూడా దేవుడు మాకు మేలులుగా మార్చాడో కొన్ని నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాస్తవానికి మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు. మాది ఒక చౌదరి కుటుంబం. చౌదరి అంటారు, కమ్మకులం అంటారు. మీలో చాలామందికి తెలుసని అనుకుంటున్నాను. మీరు అడగొచ్చు, అంజలి ఇక్కడ నువ్వు నీ కులం పేరు ఎందుకు చెప్పావని. ఎందుకు చెప్పాను అంటే దెర్ ఈజ్ ఎ రీజన్. సొసైటీలో కొంతమంది అనే మాట ఏంటంటే, యేసు ప్రభు పలానా జాతికి పలానా మతానికి చెందిన దేవుడు అంటుంటారు. దట్ ఈస్ ట్రూ. మన యేసయ్య ఒక జాతికే దేవుడా? బైబిల్ ఏం చెప్తుంది? ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 33 నుంచి చదవండి. పాని గరం ఖర్చు వేగంగా చదవాలి. 10:33. ఆ మైక్ సౌండ్ పెట్టరా ఎవరైనా? వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని యొద్ద ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. మరణాత గాస్పల్ మినిస్ట్రీస్, చాలా జాగ్రత్తగా వినండి. నేను ప్రకటిస్తున్న యేసయ్యకి పక్షపాతము లేదు, భేదము లేదు. ఒకవేళ నా యేసయ్య పక్షపాతమే చూపించే దేవుడే అయితే 33 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘంలో ఒక హిజ్రాగా ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. మనుషులకి రకరకాల భేదాలు ఉంటాయి, పక్షపాతాలు ఉంటాయి. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్యకి ఎటువంటి భేదము, ఎటువంటి పక్షపాతము లేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. 35 చదవండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి
నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. చూసారా, ప్రతి జనము అని ఉంది, పలానా జాతి పలానా వర్గం అని అక్కడ లేదు. మనకి బైబిల్లో తెలిసిన మాటలు చాలా ఉన్నాయి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అన్నాడు తప్ప ఈరోజు పలానా వర్గం పలానా జాతి అని చెప్పాడా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు తప్ప ఈరోజు వీళ్ళకి మాత్రమే నా మందిరం మందిరం అని చెప్పాడా? అక్కడ చివరి మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నా యేసుకి నీ కులంతోనూ మతంతోనూ రంగుతోనూ భాషతోనూ స్థితిగతులతోనూ సంబంధం లేదు. మీకు తెలుసా, నేను ప్రకటిస్తున్న యేసుకి లింగభేదం కూడా లేదు. ఒకవేళ నా యేసుకి లింగభేదమే ఉండి ఉంటే నేనెందుకు ఇక్కడ ఉంటాను? ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఇక్కడున్న మనం అందరము కూడా 2 విషయాలు సమానం. ఏంటా 2 విషయాలు? ఒకటి, ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్న స్త్రీలు పురుషులు హిజ్రాలు అనే ఈ లింగభేదాలన్నీ మన దేహానికి తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగభేదము లేదు. ఆత్మలో మనమందరము సమానంగానే ఉన్నామా లేదా? ఒకటి తేలింది. రెండో విషయం, మీరే చెప్పండి, ప్రతి మనిషిని దేవుడు ఎవరి పోలికలో చేశాడు? ఒక స్త్రీగా పురుషుడిగా మీరు మనిషి, ఒక మనిషిగా మీరు దేవుడి పోలిక. నేను ఒక హిజ్రాన్ అయినప్పటికీ నేను మనిషినే. నేను కూడా ఒక మనిషిగా ఎవరి పోలిక? దేవుడి పోలిక. ఇప్పుడు చెప్పండి, మన పోలిక విషయంలో మనకేమైనా భేదం ఉందా? మన ఆత్మ విషయంలో మనకేమైనా భేదం ఉందా? ఈ 2 విషయాల్లో మనం అందరము సమానమే అని నమ్మిన వాళ్ళు చప్పలు కొడుతూ నేను కనపరచండి. మనకి బాగా తెలిసిన విషయం, లోక కళ్యాణంలో ఆయన వరుడుగా రాబోతున్నాడు. అప్పుడు వధువు ఎవరు? గట్టిగా సంఘంలో అందరూ ఉంటారు. ఇక స్త్రీలు పురుషులు హిజ్రాలు అనే భేదాలు ఎక్కడున్నాయి మీరే చెప్పండి. నేను చాలా ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియాలో ఒకటి చదివాను. అది చదివి ఐ వాజ్ షాకింగ్, చాలా ఆశ్చర్యపోయా. నేను చదివిన చోట ఏమని రాస్తుందో తెలుసా? మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా? కరోనా. వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం లేటుగా వెలిగినట్టుంది. మళ్ళీ చెప్పనా? మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటంట? కరోనా. నిజమే కదా? కరోనాకి ఏమైనా కుల మత భేదాలు ఉన్నాయా? వీళ్ళు చౌదరి, వీళ్ళు రెడ్డి, వీళ్ళు నాయుడు, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు దళితులు ఏమైనా కరోనా చూసిందా? అందరిని తీసుకొని వెళ్ళింది. అందుకే అంటాను, మన యేసే వచ్చింది మన కులాల్ని మతాల్ని మార్చడానికి కాదు, మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు. అది నిరూపించడం కోసమే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను. మాది ఒక చౌదరి కుటుంబం. అయితే మా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడు చనిపోతే మా తల్లిని ఒక పూజారి గారు పెంచుకున్నారు. మా అమ్మ పుట్టింది ఒక అగ్ర కులంలోనే అయినా పెరిగింది మాత్రం అగ్రహారంలో ఒక పంతుల గారింట్లో పెరిగింది మా అమ్మ. అలా బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు. మా తండ్రి ఒక లారీ డ్రైవర్. లారీని ఆయన నడిపితే ఆయన ఏది నడిపితే తెలుసా మీ అందరికీ? చెప్పండి మీరే. మందు. భర్త తాగుబోతే అయితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీలో కొన్ని తలకాయలు ఊగుతున్నాయి. ఒక ఆమె నా ఫేస్ చూసి అవునమ్మా అంటుంది. అంటే ఇంట్లో జరుగుతుందని నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నావు. సరే, దేవుడు వారిని కూడా మార్చును గాక. ఏంటి మారాలి లేదా? మరి సౌండ్ ఎందుకు తక్కువ వచ్చింది? గట్టిగా చెప్పండి, దేవుడు వారిని మార్చును గాక. ఎస్, మీ విశ్వాసాన్ని బట్టి ఈరోజు మీ ఇంట్లో ఎవరైతే తాగుతున్నారో, అది మీ భర్త కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ కొడుకు కావచ్చు, ఎవరైతే మీ కుటుంబంలో తాగుబోతులుగా ఉన్నారో యేసు నామములో వాళ్ళు ఈరోజు తాగకుండా ఇంటికి వస్తారు, ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే. నా ప్రియ సహోదరి, ఒక్కటే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. నువ్వు నోటికి పని చెప్పే క్రైస్తురాలివా లేక మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తురాలివా? నీ ఇంట్లో నీ భర్త తాగుతున్నాడని, బాధ్యతగా ఉండడం లేదని, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని, నీ పిల్లలు నీ మాట వినడం లేదని, నీ పిల్లలు నిన్ను లెక్క చేయడం లేదని చెప్పి నువ్వు ఎంతసేపు నీ భర్త మీద భార్య మీద నీ భర్త మీద నీ పిల్లల మీద గాయ అని అరవడం వల్ల నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నువ్వు కోల్పోతావు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు నీ భర్త మీద నీ పిల్లల మీద అరుస్తున్నావు. అది వాళ్ళకి అర్థం కాదు. అది దేవుడికి నీకే తెలుసు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోగా నువ్వు వాళ్ళ మీద అరవడం వల్ల ఫైనల్గా జరిగేది ఏంటో తెలుసా? అమ్మో, నా భార్య గయ్యాళ్ళి, మా అమ్మ మొండిది, రాక్షసి, ఎప్పుడు నోరేసుకొని పడిపోతూ ఉంటుందని చెప్పి నీ మీద ముద్ర వేసేస్తారు. జాగ్రత్త. నువ్వు ఎంతసేపు కూడా దేవుని ప్రేమతోనే నీ పిల్లల్ని నీ భర్తని నీ వైపుకు ఆకర్షించుకోవాలి. అలా జరగాలి అంటే నువ్వు నోటికి పనిచెప్పే క్రైస్తవులుగా కాకుండా ఎలా ఉండాలి? మోకాళ్ళకి పనిచెప్పే క్రైస్తవులుగా ఉండి, ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబం కోసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలు పెడతావో నెల తిరిగేసరికల్లా నా దేవుడు నీ కుటుంబంలో శుభవార్తలు వినిపించును గాక. నమ్మిన వాళ్ళు చప్పట్లుగా కొడుతూ దేవుడు కనపరచండి. అలా
తాగుబోతు భర్తతో మా అమ్మ చాలా కష్టాలు పడేది. మీకు తెలుసు, మన కుటుంబంలో ఒక వ్యక్తి తాగుడు బానిస అయిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమీ కూడా మా నాయన పట్టించుకునేవాడు కాదు. వారానికి 10 రోజులకోసారి లారీకి వెళ్ళేవాడు. లారీకి వెళ్ళొచ్చి మా అమ్మకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్తూ ఉండేవాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో నా తల్లి 5 సంతానానికి జన్మనిచ్చింది. మేము మొత్తం 5. ఫస్ట్ అక్క పుట్టింది, అక్క తర్వాత 3 అన్నలు, 3 అన్నల తర్వాత నేను పుట్టాను. ఐఎమ్ ద యంగెస్ట్ వన్ ఇన్ మై ఫ్యామిలీ. నేనే మా ఇంట్లో అందరికన్నా చిన్న. ఒక ప్రశ్న, ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తమవుతుందో ఎవరికైనా తెలుసా? ఎనీబడి నోస్? ప్రతి కథకి కూడా ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మా నాయన జీవిత కథ కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటుకి ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. అది ఎలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు, దగ్గిన ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. ఇది జరిగి దాదాపు ఒక 30 years అవుతుంది. ప్రజెంట్ ఆ డిసీజ్ని ఏమంటారో తెలుసా? టీబీ. ఏంటిది? ప్రజెంట్ టీబీకి మెడిసిన్ ఉన్నాయి, అప్పట్లో మెడిసిన్ లేదు. ఆ టీబీతో మా నాన్న బాధపడుతూ ఉంటే నా తల్లి చూసి తట్టుకోలేక హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్స్ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ చేయలేదు. అప్పట్లో టీబీకి పెద్దగా ట్రీట్మెంట్ లేదు. అయితే అన్ని హాస్పిటల్కి మా అమ్మ మా నాన్నని తిప్పుతూ ఉంది. బట్ ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన డాక్టర్లు అంటున్నారు నో. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాలలో మా నాయన చనిపోతాడనగా ఫైనల్గా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా? దేవకి, మా అమ్మ పేరు దేవకి. దేవకి, బ్రతికున్నంత కాలం నిన్ను పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేకపోయాను, కాబట్టి ఫైనల్గా దేవుడు నాకు మంచి శిక్షే వేశాడు. ఏమంటున్నాడు? ఫైనల్గా దేవుడు నాకు మంచి శిక్షే వేశాడు. తప్పు తెలుసుకున్నాడు, కానీ లాభం ఉందా? సమయం ఉందా? మరణాత గాస్పల్ మినిస్ట్రీస్లో మైక్ ద్వారా అయిన ఆ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వినండి. దేవుడు మనందరికి ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారావా సరే, ఆ సమయంలోపు నువ్వు మారలేదా మన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, ఒంటికి పట్టిన పురుగు చావదు. జైల్లో ఉన్న ఖైదీకి ఒక నమ్మకం, నేను ఎప్పటికైనా విడుదలవుతాను, బయటకు వెళ్ళి మా ఇంట్లో వాళ్ళతో మళ్ళీ కలిసి జీవిస్తాను అని చెప్పి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి కూడా ఒక నమ్మకం, ఏదో ఒక రోజు నా రోగం తగ్గిపోతుంది, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి. కానీ ఒక్కసారి నరకానికి వెళ్ళిన వ్యక్తికి తిరిగి వస్తానన్న నమ్మకం కానీ వచ్చే అవకాశం కానీ ఉండనే ఉండదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయంలోపే ఈ రాత్రి నువ్వు మారే అని కనబడితే ఎంత బాగుంటుంది. ఇంకా రక్షణ పొందని వారు, దేవుడు మా తండ్రికి ఇచ్చిన సమయం అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిలాడుతున్నాడు. దేవకి, ఏదోడు చేసి నన్ను బ్రతికించు, ఇక నుంచి నేను తాగను, నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటా అంటున్నాడు. బట్ దెర్ వాజ్ నో టైం. ఫైనల్గా జరిగింది ఏంటో తెలుసా? మేమందరం చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా తండ్రి ఆ టీబీ వ్యాధితో మరణ వేదన అనిపిస్తూ ప్రాణాలు విడిచాడు. డాడీ చనిపోయారు. కుటుంబ బాధ్యత అంతా కూడా అమ్మ చేతిలోకి వచ్చింది. అక్క, 3 అన్నలు, నేను. మా 5గురిని పోషించడం అమ్మకు ఒక సవాల్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, చాలా కష్టాలు, చచ్చిపోతే బాగుంటుంది కదా అనుకున్న సందర్భాలు. ఉన్న ఆస్తులన్నీ కూడా మా తండ్రి తాగుడికి బానిసైపోయి అన్నిటిని అమ్మేయడం జరిగింది, స్థలాల్ని, పొలాల్ని అన్నిటినీ కూడా. 5 పిల్లల్ని పోషించడం ఒక వితంతువుకి ఎంత కష్టమో మీరే ఆలోచించండి. ఇక నా వల్ల కాదు ఈ పిల్లల్ని పోషించడం అనుకుంటున్న సమయంలో యేసయ్య మా కుటుంబంలోనికి ప్రవేశించాడు. ఒక అగ్రకులంలో పుట్టిన నా తల్లి పెరిగింది ఎక్కడని చెప్పాను? అమ్మమ్మ తాతయ్య చనిపోయాక ఎవరు పెంచుకున్నారు మా అమ్మని? పూజారి గారు పెంచుకున్నారని చెప్పినా కదా. ఆ పూజారి గారి ఇంట్లో మా అమ్మ పెరిగేసరికి ఆమెకు అవే అలవాట్లు వచ్చేసాయి. ఏంటి అలవాట్లు అంటే, ఊడ్చిన చోటే పసాలు ఊడుస్తూ ఉంటుంది, కడిగిన చోటే కడుగుతూ ఉంటుంది, నీట్గా ఉండాలి, అంతా ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. మా అన్నలు బయటకు వెళ్తే స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానిచ్చేది కాదు. మా గల్లీలో ఉండే ఆంటీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళకి తెలిసేది కాదు మేము చౌదరి కుటుంబం వారమో బ్రాహ్మణ కుటుంబం వారమో. కొన్ని సందర్భాల్లో మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని అడిగేవారు, దేవకమ్మ మీరు చౌదరి కుటుంబం వారా బ్రాహ్మణ కుటుంబం వారా? అవేం పూజలు, ఎలుగేవో తెలుగుతానే ఉంటుంది, చేసే పూజలు చేస్తూనే ఉంటావు, వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం అంటావు. అంటే నా తల్లి ఒక పూజారి గారి ఇంట్లో పెరిగేసరికి ఆమెకి అవే అలవాట్లు వచ్చేసాయి. బట్ ఇక్కడ మీరందరూ షాక్ అయ్యే ఒక విషయం చెప్పనా? మా ఇంట్లో మొదటిగా క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది మా అమ్మే.
మీరు ఆశ్చర్యపోవచ్చు, అదేంటి అంజలి, మీ అమ్మ ఒక అగ్రకులంలో పుట్టిందన్నావు, పూజారి గారి దగ్గర పెరిగిందన్నావు, ఎంతో నిష్టగా నియమంగా ఉండేదన్నావు. అలాంటి మీ అమ్మగారు మీ ఇంట్లో మొదటిగా యేసుప్రభుని నమ్ముకున్నారా? ఎస్. నా కుటుంబంలో ఫస్ట్ టైం బాప్తిజం తీసుకుంది అమ్మే. అమ్మ తర్వాత మేమందరం కూడా 1 by 1 మెల్లగా క్రీస్తులోకి అడుగులు వేయడం మొదలుపెట్టాం. అది ఎలా జరిగింది? మేము ఎలా యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పే ముందు, మేము యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగిందో ఒక సిచ్యువేషన్ మీతో చెప్తాను. ఎప్పుడైతే మా అమ్మ మేమందరం యేసుప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్ళడం మొదలుపెట్టామో, మా చుట్టాల్లో చాలామంది మాతో మాట్లాడడం మానేశారు. అయినా సరే మా అమ్మ అనుకుంది, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మనం ఇందా చదువుకున్నాం, ఓర్పుగా ఉండాలని సత్యాన్ని గ్రహించిన నా తల్లి వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండడం మొదలుపెట్టింది. ఒకరోజు అమ్మ అనుకుంది, పిల్లలు ఎదుగుతున్నారు, వీళ్ళ మంచి చెడు చేయాలి అంటే అయిన వాళ్ళు కావాలి కదా అనే ఉద్దేశంతో మా అమ్మకి ఒక చెల్లుంది. ఒకరోజు మా అమ్మ మమ్మల్ని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే రోజు మా పిన్ని వాళ్ళ బిడ్డకి పెండ్లి సంబంధం వచ్చింది. ఆ రోజు మా పిన్ని ఏం చేసిందో తెలుసా? మమ్మల్ని డైరెక్ట్గా ఇంట్లోకి పిలవకుండా వాళ్ళ ఇంటి పక్కన ఒక గల్లీ ఉంటే ఆ గల్లీలో నుంచి తీసుకొని వచ్చి వంటగదిలో కూర్చోబెట్టి మమ్మల్ని, మా పిన్ని మా అమ్మతో అంటది, అక్క ఇక్కడే కూర్చో, తెలిసిన వాళ్ళు వచ్చారు, ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపించేస్తానులే, ఏమనుకో మాకు అని చెప్పి కొన్ని గంటల సేపు ఆ రోజు మా పిన్ని మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టింది. ఎందుకు చేసింది అలా మా పిన్ని ఆ రోజు? ఒకవేళ మేము దేవుడిని నమ్ముకున్నామని చెప్పాల్సి వస్తే ఆ రోజు వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం ఆగిపోతుందనే ఉద్దేశంతో మా పిన్ని ఆ పని చేసేసరికి మా అమ్మ వంటగదిలోకి వచ్చిన బోర్ని ఏడుస్తుంది. మా అమ్మ ఏడిస్తే మేము తట్టుకోలేం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాయన లేకపోయినా మమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెంచింది మా తల్లి మమ్మల్ని. ఆ రోజు మా అమ్మ ఏడుస్తుంటే మా అన్నలు చూసి తట్టుకోలేక ఏడుస్తున్న మా అమ్మని ఆ వంటగది నుంచి తీసుకొని వచ్చేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా తొక్కలేదు. ఇది జరిగి దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది. తెలుసా ఎందుకు తొక్కలేదు? నా తల్లి ఒకటే నమ్మింది, నా పిల్లలకి కావాల్సింది బంధువుల ప్రేమ కాదు, నా పిల్లలకి కావాల్సింది యేసయ్య ప్రేమ. ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగులవన్నట్టు వాలిపోతారు. మన పరిస్థితి తారుమారైపోతే ఒక్కరు కూడా వచ్చి మనకు సహాయం చేయరు. ఒకవేళ నేను మిమ్మల్ని ఇక్కడున్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారో చెయ్యొద్దండి అంటే సగం చేతులు లెగుస్తాయి. దేవుడి మహిమార్థంగా చెప్తున్నమాట. ఒకానొక సందర్భంలో మా పిన్నికి చీరలు లేకపోతే మా అమ్మ చీరలు కట్టుకుని బ్రతికింది మా పిన్ని. అలాంటిది మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పి మమ్మల్ని ఏకంగా వంటగదిలో కూర్చోబెట్టేసి వాళ్ళ బిడ్డకు వచ్చిన పెండ్లి సంబంధం గురించి మాతో చెప్పలేదు. యాక్చువల్లీ ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు మా పిన్ని అలా చేసిందని వాళ్ళని ఏదో మీ ముందు దోషులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలు వెలివేసిన, సొంత చెల్లి వంటగదిలో కూర్చోబెట్టిన నా తల్లి మనుషులకి దూరమైంది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు. ఈ రోజులో చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలు ఏదో అంటున్నారు, బంధువులు ఏదో అంటున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పి కొంతమంది యేసేని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనుషుల మాటలు మరుక్షణమే మారిపోతాయి. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ ఎవరి ప్రేమ? యేసే ప్రేమ. మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు, మనిషిని చేసిన దేవుడు. మనలో మన మాట, మా అమ్మకి యేసే మీద అంత ప్రేమ ఎలా వచ్చింది? భర్త చనిపోయి 5 పిల్లలు ఉన్న ఒక వితంతువుకి చుట్టాల సహకారం కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఆ చుట్టాలేమో యేసుప్రభుని నమ్ముకున్నందుకు తనని తన పిల్లల్ని దూరం పెట్టేశారు. ఇప్పుడు భర్త లేని 5 పిల్లలు ఉన్న ఆ వితంతువుకి ఒక పెద్ద ప్రశ్న. ఏంటా ప్రశ్న? యేసయ్య కోసం చుట్టాలని వదిలేయాలా, చుట్టాల కోసం యేసయ్యని వదిలేయాలా? అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఏ స్త్రీ అయినా ఖచ్చితంగా చుట్టాలనే కోరుకుంటుంది. కానీ ఆ రోజు నా తల్లి తీసుకున్న నిర్ణయమే ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. అమ్మ ఎవరిని కోరుకుంది? యేసయ్యని కోరుకుంది. కాబట్టి తన కడుపున పుట్టిన ఒక హిజ్రానైన నన్ను ఈరోజు దేవుడు ఇంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. అమ్మలు నాన్నలు జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు దేవుడి కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ పిల్లలకి ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. ఈ విషయం మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మా ఇంటికి యేసయ్య ఎలా పరిచయం అయ్యాడు, మేమందరం ఎలా యేసుప్రభుని నమ్ముకున్నాం, అసలు మా అమ్మ ఎలా మారింది అనేది చెప్తాను వినండి. మా నాయన చనిపోయిన కొన్ని రోజుల తర్వాత మా గల్లీలో ఒక క్రైస్తవ తల్లి ఉండేవారు. మంచి విశ్వాసి, బాగా ప్రార్థన చేస్తుంది. ఒకే గల్లీలో ఉంటాం కాబట్టి మాకు ఆమెకి పరిచయం ఉంది. వాస్తవానికి ఆ తల్లి ద్వారానే మా ఇంటికి యేసయ్య పరిచయం అయ్యాడు. మీకు తెలుసా, మా ఇంటికి యేసయ్యని పరిచయం చేసిన ఆ క్రైస్తవ తల్లి చేసే పనేంటో తెలుసా మీకు? జాంకాయలు అమ్ముకుంటుంది. ఏం చేస్తుంది?
ఒక జాంకాయలు అమ్ముకునే తల్లి ద్వారా ఈరోజు నా కుటుంబం రక్షించబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా యేసయ్యకి. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎక్కడ జాంకాయలు అమ్ముకునే ఆ తల్లి, ఎక్కడ దేశ విదేశాల్లో వాడబడుతున్న ఈ పనికిరాని పాత్ర? ఏమాత్రమైన సంబంధం ఉందా? మీరు అనుకుంటున్నారేమో నా దగ్గర చదువు లేదు, అందం లేదు, ఆస్తులు లేవు, నన్నేం యేసయ్య వాడుకుంటాడులే. ఆ జాంకాయల తల్లిని వాడుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను అదే చెప్తున్నా, దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడని నన్ను చూసిన తర్వాత మీకు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేయాలి. మనలో మనమాట. ఆ రోజు ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి ఫస్ట్ టైం మా ఇంటికి గాస్పల్ చెప్తున్నప్పుడు ఆమె అనుకుందా, నేను ఈరోజు ఇంట్లో సువార్త చెప్తున్నాను, భవిష్యత్తులో ఈ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తుంది అని ఆమె ఎక్స్పెక్ట్ చేసిందా? ఊహించిందా? ఆమె చేయాల్సిన పని ఆమె నమ్మకంగా చేసింది. ఆమె జల్లాల్సిన సువార్త విత్తనాలు నమ్మకంగా జల్లింది. ఆ సువార్త విత్తనాలు ఎక్కడ పడాలో అక్కడ పడి ఫలించి మహావృక్షమై ఈరోజు ఆ కుటుంబంలో నుంచి దేవుడి పనికిరాని పాత్రని తన సాక్షిగా వాడుకుంటున్నాడు. సంగమా, మీరు చెప్పే 4 యేసయ్య మాటలు ఏ కుటుంబాన్ని రక్షిస్తాయో, ఏ వ్యక్తిని సేవకుడుగా సేవకురాలుగా మలుస్తాయో మనకి తెలియదు. కాబట్టి సంగమా జాగ్రత్తగా వినండి. సువార్త చెప్పడంలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. మీరు అనుకుంటున్నారేమో, అంజలి సువార్త చెప్పే పని సేవకులది కదా, మనం ఆదివారం చర్చికి వెళ్ళామా, స్తోత్రం స్తోత్రం చెప్పి దేవుని స్తుతించామా, వాక్యం విన్నామా, కానుకేసామా, చేతులు దులిపేసుకున్నామా అంటే యేసయ్య ఒప్పుకోడు. ఆయన నిన్ను నన్ను రక్షించింది అనేకుల్ని రక్షిస్తామనే నమ్మకంతో, ఆయన నా పాపాలు క్షమించింది అనేకులు ఆయన క్షమాపణ పొందుకునేలా మనం చేస్తామనే ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో ఏ నమ్మకంతో దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడో దానికి తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా? ఈ రాత్రి యేసయ్య నీతో సూటిగా అడుగుతున్నమాట. మీకు తెలుసా, ఆనాడు ఆది సంఘం ఆదివారం సంఘంగా లేదు. ఆనాడు ఆది సంఘం వాట్ హ్యాపెండ్ చెక్ ఆనాడు ఆది సంఘం ఆదివారం సంఘంగా లేదు. ఆనాడు ఆది సంఘం పండగల సంఘంగా లేదు. మీరు వాక్యంలో చూస్తే ఆది సంఘం ప్రతిరోజు కూడా నూతన ఆత్మల్ని దేవుడి మందిరాన్ని నడిపిస్తూనే ఉండేవారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూసారా, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆనాడు ఆది సంఘం ప్రతిరోజు కూడా నూతన ఆత్మలి దేవుడి మందిరాన్ని నడిపిస్తూనే ఉండేవారు. యేసు నామములో మన సంఘానికి నశించిపోతున్న ఆత్మల మీద భారము ఈ రాత్రి నా యేసయ్య పుట్టించును గాక. అయితే ఆ తల్లి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. ఆ క్రైస్తవ తల్లి వచ్చి, మా తండ్రి చనిపోయాడు కదా, మమ్మల్ని ఓదారుస్తుంది. దేవకమ్మ, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా. చర్చికి వచ్చి దేవుని పట్ల ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉంచి నువ్వు గనక యేసుప్రభుని నమ్ముకుంటే జరిగేదేంటో తెలుసా? ఈ లోకములో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎవరిస్తారు? యేసయ్య ఇస్తాడు అని చెప్పింది. ఈ మధ్య సమాజంలో కొత్త సువార్త సంచరిస్తుంది. ఏంటో తెలుసా కొత్త సువార్త? యేసుప్రభుని నమ్ముకోండి, మీకు ఇవొచ్చేస్తే అవొచ్చేస్తే అంటున్నారు. కొంతమంది అయితే యేసుప్రభుని నమ్ముకుంటే మీ జీవితంలో ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు అంటున్నారు. నిజమా? అలాంటి మాటలు నమ్మకండి, అదంతా తప్పుడు బోధ, ఫేక్ గాస్పల్. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, యేసయ్యని నమ్ముకోకముందు మీ జీవితంలో శ్రమలు ఉంటాయి, నమ్ముకున్న తర్వాత కూడా ఉంటాయా ఉండవా? ఉంటాయి. మరి ఏమి లాభం మంజలి యేసయ్యని నమ్ముకొని నువ్వు నన్ను అడగొచ్చు. పూర్తిగా విను. యేసయ్యని నమ్ముకోకముందు నీకు వచ్చిన శ్రమల్లో నీకేం చేయాలో అర్థం కాదు. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత నీకు శ్రమలు వస్తాయి కదా, ఆ శ్రమల్లో నీతో పాటు యేసయ్య కూడా పోరాడతాడు. యుద్ధము ఆయన జరిగించి గెలుపు నీకు దయచేస్తాడు. ఈ క్లారిటీ మీరు తెచ్చుకోవాలి. అసలు మీలో కొంతమందికి ఎందుకు యేసు ప్రభుని నమ్ముకుంటున్నామనే క్లారిటీ లేనే లేదు. సారీ టు సే లైక్ దిస్, మీలో కొంతమంది అయితే మీ అవసరాలు తీర్చుకోవడం కోసమే మీరు యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. మీరు ఎంతసేపు కూడా యేసయ్యని అవసరాలు తీర్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆర్థికంగా స్థిరపరిచే దేవుడు, ఇదే చూస్తున్నారు. ఈ కోణంలోనే మీరు యేసయ్యని చూస్తున్నారు. యేసయ్య మీ అవసరాలు 100కి 100% తీరుస్తాడు, అందులో ఏ డౌటు లేదు. కానీ కేవలం నీ అవసరం తీర్చుకోవడం కోసమే నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావా? రేపంటే ఒక రోజున నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. సంగమా జాగ్రత్తగా వినండి.
దేవుడి దీవెన మనల్ని దేవుడికి దగ్గర చేయాలి తప్ప దేవుడికి దూరం చేయకూడదు. యేసయ్య 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. ఎంతమంది వెనక్కి వచ్చారు? మరి మిగతా 9 మందికి ఏం రోగం? దేవుడి దీవెన పొందుకున్న 9 మంది దేవుడికి ఏమయ్యారు? దూరం అయ్యారు. దేవుడు దీవెన పొందుకున్న ఆ ఒక్కడు దేవుడికి ఏమయ్యాడు? ఆ 9 మందిలా ఉందామా, ఒక్కళ్ళ ఉందామా? ఆ ఒక్కళ్ళ ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించి ఈ రాత్రి నువ్వు నేను. మీ అందరికీ ఓపెన్గా ఒక మాట చెప్పనా? మనలో కొంతమందిని దేవుడు దీవించడానికి భయపడుతున్నాడు. అయ్యో అంజలి ఏంటి అంత మాట అనేసావు? మనలో కొంతమందిని దేవుడు దీవించడానికి భయపడుతున్నాడు. వై? ఎందుకో తెలుసా? నా కుమార్తెని నా కుమారుని దీవిస్తే వీళ్ళు నా దీవెన పట్టుకొని నా నుంచి దూరం అయిపోతారేమో అనే భయం ఉంది ఆయనకి. మీలో కొంతమందికి ఒక డౌట్ ఉంది, ఎందుకు దేవుడు నన్ను దీవించట్లేదు? నేను కానుకిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, చర్చికి వెళ్తున్నాను, బలలో చేయవేస్తున్నాను, దేవుడికి సంఘానికి సేవకులకి చేయాల్సినవన్నీ చేస్తున్నాను, కానీ ఎందుకు నన్ను దేవుడు దీవించట్లేదు అనే ప్రశ్న మీలో కొంతమందికి ఉంది. దానికి కారణం ఇదే. దేవుడిని దీవిస్తే ఆ దీవెన పట్టుకొని నువ్వు ఎక్కడ దేవుడికి దూరం అయిపోతావో అనే భయంతో నేను దేవుడు దీవించట్లా. మరి అంజలి యేసయ్య నన్ను దీవించాలంటే నేనేం చేయాలో చెప్తావా? దేవుడు నేను దీవించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఈ రాత్రి దేవుడికి నువ్వు ఒక నమ్మకం ఇవ్వాలి. ఏంటా నమ్మకం? యేసయ్య నువ్వు నన్ను ఎంతగా దీవించినా ఆ దీవెన పట్టుకొని నేను నీకు దగ్గర అవుతాను తప్ప నేను మాత్రం నీకు దూరం కాను అనే ఒక నమ్మకం ఈ రాత్రి నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఒక ప్రశ్న, ప్రేమించబడడం గొప్ప, నమ్మబడడం గొప్ప? ఎనీబడి? నమ్మబడ్డమే గొప్ప. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, నమ్ముతున్నాడా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, నమ్ముతున్నాడా అన్న? దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని వాక్యం ఉంది తప్ప దేవుడు లోకమును ఎంతో నమ్మినని వాక్యం లేదు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తాడు, కానీ మనల్ని అందరినీ నమ్ముతున్నాడా అంటే నో. మనల్ని అందరినీ ప్రేమించే దేవుడు మనల్ని అందరినీ నమ్ముతున్నాడా అంటే నో. మనలో కొంతమందిని మాత్రమే దేవుడు నమ్ముతున్నాడు. ఆయన నమ్మే గుంపులో ఈ రాత్రి నువ్వు నేను ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి మా అమ్మకి చెప్పిన మాట ఒకటే, దేవకి నువ్వు గనక యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య ఇస్తాడు. ఆ ధైర్యంతో నువ్వు అంతవరకు నీ భక్తిని కాపాడుకున్నావా, తర్వాత పరలోక రాజ్యం ఇస్తాడని చెప్పింది. సింపుల్గా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా షార్ట్గా స్వీట్గా చెప్పేసింది సువార్త. ఆ ఒక్క మాట మా అమ్మని పట్టుకుంది. ఏంటి? ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య ఇస్తాడా? నాకేమో భర్త లేడు, భర్త లేని స్త్రీ అంటే ఈ సమాజానికి చాలా చులకన, 5 పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని ఎలా పోషించాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లల్ని నేను పోషించుకోగలను అన్న ధైర్యమే నాకు కావాలి. ఆ ధైర్యమేమో యేసయ్య ఇస్తాడని చెప్పి ఈ జాంకాయలు అమ్ముకునేమో చెప్తుంది. సరేలే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రయత్నాలు చేశాను కదా, ఒక్కసారి చర్చికి వెళితే చూద్దామని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం మా వంశంలో ఎవరైనా చర్చి గడప తొక్కారు అంటే అది మా అమ్మే. ఒక ఆదివారం రోజున ఇలాగే చర్చిలోకి వచ్చి కూర్చుంది. ఆమె ఏ రోజైతే చర్చిలోకి వచ్చి కూర్చుందో అదే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట ఆమె జీవితానికి తగ్గట్టుగా, ఆమె పరిస్థితికి తగ్గట్టుగా ఉన్నాయి. ఆశ్చర్యపోతుంది. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట నా జీవితానికి, నా కుటుంబానికి తగ్గట్టుగా ఉన్నాయేంటి? ఏడుస్తుంది, అన్నీ ఒప్పుకుంటుంది. యేసయ్య నన్ను క్షమించు, నువ్వు ఇంత గొప్ప దేవుడు అని ఇంతవరకు నాకు ఎవరు కూడా చెప్పలేదు, ఇక నుంచి నేను నిన్ను విడిచిపెట్టను, నా పిల్లలతో నీ పట్ల నమ్మకంగా ఉంటాను నాయనా అని చెప్పి చర్చికి వెళ్ళిన కొన్ని వారాల్లోనే నా తల్లి లోక రక్షకుడిని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. అలా అమ్మ తర్వాత మేమందరం కూడా మెల్లమెల్లగా సత్య మార్గాన్ని గ్రహించాము. శ్రమ కలుగుట నాకు మేలాయను. నా తల్లి ఎన్నో శ్రమలు పడింది. క్రీస్తులకు రాకముందు శ్రమలే, వచ్చాక కూడా శ్రమలే. ఆ శ్రమల్లో నా తల్లి యేసుని విడిచిపెట్టకుండా ఓర్పుగా ధైర్యంగా ఉన్నందున ఇప్పుడు మా ఇంట్లో జరిగిన మేలులేంటో చెప్పనా? 1995లో మా అమ్మగారు బాప్తిసం తీసుకున్నారు. ఇదే సంవత్సరం 2025. అంటే ఎన్ని ఇయర్స్ అయింది మా అమ్మ రక్షణ పొంది? 95-25 ఇలా అంటున్నారు కొంతమంది. 30 ఇయర్స్ అయింది. ఈ 30 ఇయర్స్లో మా ఇంట్లో జరిగిన మిరాకిల్స్ ఏంటో తెలుసా? ప్రజెంట్ మా అక్కకి పెళ్ళైపోయింది, ఆమెకి 2 కొడుకులు, 3 అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి 2 పిల్లలు. నా కుటుంబంలో అమ్మ రక్షించబడింది, 3 అన్నలు రక్షించబడ్డారు, నేను రక్షించబడ్డా. అండ్ మాకు 3 అన్నలని చెప్పినా కదా నేను, మా పెద్దనని కూడా దేవుడు సేవకుడిగా వాడుకుంటున్నాడు, చివరి సంతానమైన నన్ను దేవుడు ఒక ఇవాంజలిస్ట్గా వాడుకుంటున్నాడు. అంటే నా తల్లికి పుట్టిన 5 సంతానంలో దేవుడు 2 సేవకులుగా
దీవించాడు. చౌదరి కుటుంబంలో పుట్టిన మేము క్రీస్తుని మా సొంత రక్షకుడు అంగీకరించి నేటికి 30 సంవత్సరాలైంది. మీరు అడగొచ్చు, అంజలి మీరు యేసుప్రభుని నమ్ముకొని 30 ఏళ్ళు అయింది కదా, ఈ 30 ఏళ్లలో మీకు అన్ని సుఖాలేనా ఆనందాలేనా అని అంటే నేనేం చెప్తాను తెలుసా? లేదు. ఈ 30 ఏళ్లలో మాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అనారోగ్యాలు వచ్చాయి, తట్టుకోలేనని శ్రమలు వచ్చాయి. కానీ ఎన్ని వచ్చినా మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు. ఒకప్పుడు యేసుని నమ్ముకోకముందు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ యేసుని నమ్ముకున్న ఈ 30 ఏళ్లలో నాకు నా కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మేము చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవా ఈరే. దాని అర్థం ఏంటి? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? దేవుడే చూసుకుంటాడనే నమ్మకంతో 30 ఏళ్లుగా దేవుడి మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా కుటుంబంలో రక్షణ ఉండడమే నా కుటుంబానికి నిజమైన మేలు అని నేను నమ్ముతున్నా. మరి నీ కుటుంబానికి రక్షణ ఉందా? ఒక మాట అడుగుతా, నాకు జవాబు ఇవ్వండి. అంజలి, మా ఇంట్లో మేమందరం రక్షించబడ్డాం, మా కుటుంబంలో రక్షణ పొందకుండా ఒక్కళ్ళు కూడా లేరు అన్న కుటుంబాలు మాత్రమే చేయి చూపిస్తారా? 1, 2, 3, 4, 5 అర్థమైందా నా ప్రశ్న? మా కుటుంబంలో అందరూ బాప్తీసం తీసుకున్నారు, బాప్తీసం తీసుకోకుండా మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేరు అన్న కుటుంబాలు మాత్రమే చేయెత్తండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తిప్పి కొడితే 10 కుటుంబాలు లేవు. మరి మీ కుటుంబానికి మేలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? మాకు సొంత ఇల్లు ఉంది, అదే నా కుటుంబానికి మేలు. మాకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అవే నా కుటుంబానికి మేలు అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, మీ సొంత ఇల్లు మీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ స్థలాలు, మీ పొలాలు ఇవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చవు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చేది ఏంటో తెలుసా? ఎప్పుడైతే మీ కుటుంబం అంతా రక్షించబడి ఆ రక్షణ భక్తిని అంతవరకు నమ్మకంగా కాపాడుకుంటారో ఆ భక్తి, ఆ రక్షణ మిమ్మల్ని మీ కుటుంబానికి పరలోకానికి చేరుస్తుంది. 30 ఏళ్లుగా దేవుడి మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నాం. అన్నీ ఉన్న దేవుడికి స్తోత్రం, ఏమీ లేకపోయినా దేవుడికి స్తోత్రమే. ఇక్కడున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారా, అంజలి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కానీ నాకంటూ సొంతంగా ఏమీ లేదు అని బాధపడుతున్నారు ఎవరైనా ఇక్కడ? ఒక మాట చెప్తాను చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 6, 7 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో వచ్చేస్తుంది అనుందా? నీ స్థలాలు, పొలాలు, వాటి కాగితాలు నీతో వచ్చేస్తాయనుందా? పోనీ మన ఏమనుంది అక్కడ? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఒక్క రూపాయి కూడా మన వెంట రాదు. ఆఖరికి నువ్వు పెట్టుకున్న ముక్కు పుల్లతో సహా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. అందుకే ఈ రాత్రి మరణాత గాస్పల్ మినిస్ట్రీస్ని యేసయ్య సూటిగా అడుగుతున్న మాట, నీకు యేసు కావాలా, కాసు కావాలా? ఏసా కాసా? ఏసా కాసా? మాకు ఏసే కావాలి అన్నవాళ్ళు 2 చేతులు ఆకాశం చూపించి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. విశ్వాసంతో చప్పలు కొట్టాలి. మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకొని పోలేము. మనిషి అనేవాడు మట్టిలో నుంచి వచ్చేటప్పుడు చివరికి ఏమైపోవాల్సిందే? మన్నైపోవాల్సిందే. ఆత్మ దేవుడి దగ్గర చేరాల్సిందే. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఇక్కడున్న మనం అందరము కూడా ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. ఎవరైనా పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారా? మనం అందరము ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. కాకపోతే కొంచెం ముందవుతుంది, కొంచెం వెనకవుతుంది, అంతే వ్యత్యాసం. మరి దేనికోసం నీ ఆరాటం, దేనికోసం నీ పరుగు? నువ్వు వచ్చినప్పుడు ఏమీ తేనప్పుడు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళనప్పుడు మధ్యలో వచ్చింది మధ్యలోనే ఉండిపోతుంది కదా. మరి దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు, దేనికోసం నువ్వు పాకులాడుతున్నావు, దేనికోసం నువ్వు తపన పడుతున్నావు? రోజు ఆలోచించుకో ఒకసారి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ మీలో ఎవరైనా అంజలి శ్రమ కలుగుట నాకు మేలైనని చెప్పి ఒక చిన్న మాట తీసుకొని చాలా బాగా మాట్లాడావు, కానీ ఎన్నాళ్ళు ఈ శ్రమలు? యేసుప్రభుని నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను, ఇంకా ఎంతకాలం నా శ్రమ నాకు మేలయ్యేది అనే ప్రశ్న మీలో ఎవరికైనా ఉంటే బైబిల్లో చివరికి ఒక మాట చూపిస్తాను రండి. 1 పేతురు, నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న శ్రమ ఎంతకాలం అనే ప్రశ్నకి సమాధానం ఒకసారి చూద్దాం. సౌండ్ లేదు, ఇందాక వచ్చిన సౌండ్ రావట్లే, పర్ఫెక్ట్గా లేదు. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం.
ఉమ్, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఉమ్, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి ఉమ్. స్థిరపరచి బలపరచును. ఎంతకాలం అంటే శ్రమ? కొంచెం కాలం కనుక మీరు శ్రమ పడితే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఎక్కడ తీసుకెళ్తాడంట? శాశ్వతమైన ఆనందంలోనికి తీసుకెళ్తాడు. ఫైనల్గా మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్, చాలా జాగ్రత్తగా వినండి, ఒకే ఒక మాట చెప్తాను, యేసయ్య ఎంత గొప్ప దేవుడు మీకు అర్థమవడం కోసం. ఈ ఇహలోకంలో మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, స్థితిగతులను బట్టి ఆ మనిషికి ఏమన్నా చెప్పుకునే అవకాశం ఉంది. కొంతమంది ఈ లోకంలో నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది నా అంత జ్ఞానం ఈ లోకంలో ఎవరికీ లేదు అంటుంటారు. ఇంకొంతమంది అయితే ఈ లోకంలో నేనే దేవుడిని అని చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. అయితే ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడు అంటే అసలు ఆ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ణయించేది ఏది? చెప్పండి. నా క్వశ్చన్ అర్థమైందా? లేదంటే సమాధానం ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా విని నాకు ఆన్సర్ చేయాలి. ఈ ఇహలోకంలో ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాడు అంటే అసలు ఈ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ధారించేది ఏది? మరణం. ఏంటిది? మరణానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఎంత గొప్ప జ్ఞానివైనా, ఎంత గొప్ప అందగాడివైనా, ఎంత గొప్ప అందగత్తివైనా, మిస్ వరల్డ్, మిస్టర్ వరల్డ్ అంటుంటారు కదా, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నువ్వు ఎంత గొప్ప ధనవంతుడివైనా, ఎంత గొప్ప జ్ఞానివైనా ఒకరోజు ఖచ్చితంగా మరణానికి తలవంచాల్సిందే. ఆ మరణం చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత గొప్ప జ్ఞానివైనా, ఎంత గొప్ప వ్యక్తివైనా ఒకరోజు నా మాట వినాల్సిందే, నాకు లోపడాల్సిందే అంటుంది మరణం. కానీ అలాంటి మరణాన్ని సైతం తనకు లోపరుచుకోగలిగిన వాడు, అలాంటి మరణాన్ని కూడా తనకు తల వంచుకునేలా చేసుకోగలిగిన వాడు, అది ఈ లోకములో మన యేసయ్యకి మాత్రమే సాధ్యమైంది. ఈ భూమి మీద వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరికీ జయంతి ఉంది, వర్ధంతి ఉంది, కానీ తిరిగి లేచిన 3వ దినం, అదే పునరుద్ధాన దినం, నేను ప్రకటిస్తున్న యేసయ్యకి మాత్రమే ఉంది. ఆయన మరణాన్ని గెలిచాడు. ఈ రాత్రి మిమ్మల్ని కూడా గెలిపించగల సమర్థుడు. మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్, జాగ్రత్తగా వినండి, బ్రతుకున్న మనిషికి బ్రతుకున్న దేవుడే కావాలి. నేను ప్రకటిస్తున్న యేసయ్య చావును గెలిచిన సజీవుడు, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడు. ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈ రాత్రి ఒక ఇవాంజలిస్ట్గా నా పనేంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నా జీవితం ద్వారా యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఆ సంఘానికి, ఆ ప్రాంతానికి తెలియజేయడమే ఒక ఇవాంజలిస్ట్గా నా పని. ఈరోజు ఈ మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్ 33 సంవత్సరాల ఈ సంఘ చరిత్రలో మొదటిసారిగా ఒక హిజ్రా వచ్చి యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈ సంఘాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఈ యానివర్సరీలో ఒక హిజ్రా ఈ మరణాత గాస్పెల్ మినిస్ట్రీస్లో ఉన్న మీ అందరి ముందు ఒక హిజ్రా గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ క్షణం నేను కన్ను మూసినా మరుక్షణం పరలోకంలో కనుదరిస్తున్న నమ్మకం నాకుంది. ఈ నమ్మకం నాకు ఏది ఇచ్చిందో తెలుసా? నేను పొందుకున్న రక్షణ. ఎప్పుడైతే యేసయ్యని నేను నా సొంత రక్షకుగా అంగీకరించానో నాలో నాకే తెలియని ధైర్యం, ఉత్సాహం, సంతోషం, ఆనందం, నా చుట్టూ ఏం జరుగుతున్నా నా యేసయ్య చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. మరి ఆ నమ్మకం నీకుందా? ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే ఎక్కడుంటావు? ఎక్కడుండాలనుకుంటున్నావు? పాతాళమా? పరలోకమా? కొంతమంది అంటూ ఉంటారు, చస్తే పీడ విరగడైపోద్ది అని. చస్తే పీడ విరగడవదు. మరణం దేహానికి, ఆత్మకి మరణం లేదు. మరణించిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. లోకంలో కొంతమంది ఏమంటారు తెలుసా? చావు అంటే నాకు భయం లేదు, చావుకి నేను భయపడను అంటుంటారు ఈ లోకంలో కొంతమంది. కానీ ఆ చావు దగ్గరికి రాగానే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగుండు, ఇంకొక రోజు బ్రతికితే బాగుండు, 1 గంట బతికితే బాగుండు అని చెప్పి ఆ వ్యక్తి తహతాలాడుతూ ఉంటాడు. బికాజ్ మరణించిన తర్వాత అంతా అయిపోతుంది. నేను ఎక్కడికి వెళ్తాను, నాకేమవుతుంది అనే ఆలోచనల మధ్యలో ఆ వ్యక్తికి బ్రతకాలని ఆశపడుతుంది. కానీ క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా నీకు నాకు ఉన్న ఒక గొప్ప ఫుల్ క్లారిటీ ఏంటో తెలుసా? మనం మరణించిన ఒకరోజు ఖచ్చితంగా తిరిగి లెగుస్తాము. చప్పలు కొట్టాలేసేకి గట్టిగా. క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనందరికీ ఉన్న ఒక నిరీక్షణ, నమ్మకం ఏంటంటే మనం మరణించినా ఖచ్చితంగా ఒకరోజు తిరిగి లెగుస్తాము. మనం అందరము కూడా దేవుని ఇల్లైన పరలోకములో దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా యుగ యుగాలు ఆయనతో కలిసి నివసిస్తాము. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనకి మాత్రమే సాధ్యం. విత్తబడిన ఈ వాక్యము మనందరి జీవితాల్లో ఫలించును గాక.